ప్రాణం తీస్తున్న రక్త సంబంధికులు. అవును, నిజమే. ప్రాణానికి ప్రాణంగా పెంచిన పిల్లలే ఎముళ్ళుగా తయారవుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా క్రిస్టియన్పేటలో ఓ కూతురు కన్న తల్లిని హతమార్చింది. ఏకంగా పడుకున్న వ్యక్తిపై పెట్రోల్ పోసి మరీ నిప్పంటించింది. పైగా తన తల్లి ఆత్మహత్య చేసుకుందంటూ పోలీసులకు తెలిపింది. విచారణ చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. పల్నాడు జిల్లా క్రిస్టియన్పేటలో ఓ మహిళ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ నెల 8వ తేదీన రమాదేవి అనేటువంటి 45 ఏళ్ల మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఈ ఘటన మొదట ఆత్మహత్యగా అనుమానించారు. అయితే పోలీసుల దర్యాప్తులో దారుణమైన నిజాలు వెలుగులోకొచ్చాయి. మృతురాలు రమాదేవి కుటుంబ సభ్యుల వాంగ్మూలంతో పాటు స్థానికుల సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఇంట్లో అనుమానాస్పద ఆనవాళ్లను గుర్తించారు. మృతదేహంపై గాయాల లక్షణాలుండడం గమనించారు. ఈ ఆనవాళ్లే కేసును మలుపు తిప్పాయి. ఫోరెన్సిక్ ఆధారాలు, కుటుంబ సభ్యుల ప్రవర్తన పోలీసులకు అనుమానాలను పెంచింది. దర్యాప్తు చేస్తున్న క్రమంలో అసలు నిజాలు బయటపడ్డాయి. రమాదేవి మృతికి ముందు నిద్రమాత్రలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పెట్రోలు పోసి నిప్పంటించినట్లు తెలిసింది. ఈ కేసులో అత్యంత షాకింగ్ అంశం ఏంటంటే హత్యకు పాల్పడింది ఆమె స్వంత కూతురు లక్ష్మి. తన తల్లి మానసికంగా వేధించేదని లక్ష్మి తెలిపింది. తల్లికి కూతురికి తరచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. అయితే ఏకంగా తల్లినే హతమారుస్తుందని తాము అనుకోలేదన్నారు. తల్లిని కూతురే చంపడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. తల్లి కూతుర్ల గొడవలో తీవ్ర ఆవేశానికి లోనైన లక్ష్మి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలు తీవ్ర రూపం దాల్చడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిద్రమాత్రలు ఇచ్చి తర్వాత పెట్రోల్ పోసి హత్య చేసినట్లు తెలిపారు. ఘటన అనంతరం అనుమానాస్పదంగా ప్రవర్తించిన లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రశ్నల వర్షం కురిపించగా పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సత్తెనపల్లిలో తీవ్ర సంచలనం రేపింది. తల్లిని కూతురే హతమార్చినట్టుగా వెలువడుతున్నటువంటి వార్తలు ప్రజలను షాక్కు గురిచేశాయి. కుటుంబ వ్యవహారాలు ఎంత తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. ప్రస్తుతం నిందితురాలు లక్ష్మి పోలీసుల అదుపులో ఉంది. కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.